ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? జరుగుతున్న తరుణం. ఈ గోపాల్ రెడ్డి గారు 1986వ సంవత్సరంలో 41 రోజులు నిద్ర చేసి స్వామి చెంత ఉందామనని తనకు 3 ఎకరాలు స్థలమును అమ్ముకొని 18 ఏళ్లకు ఆ పైకము చేతిలో పట్టుకుని ఆశ్రమ ప్రాంగణమునకు వచ్చి స్వామి దర్శనము చేసుకునేవారు ప్రతినిత్యం. అక్కడనే నిద్ర చేసి అక్కడనే స్వామి సేవలో ఉంటూ వచ్చారు. ఆశ్రమం వారు ఇది గమనించి కోనేటి దగ్గర ఒక స్టోర్ రూమ్ దగ్గర ఒక చిన్న రూములోనే సామాను పెట్టుకొని ఈ 40 రోజులు ఉండమని గోపాల్ రెడ్డికి చెప్పారు. అట్లా మేము స్వామి సన్నిధిలోకి రావడం జరిగిందంటున్నారు గోపాల్ రెడ్డి. తరువాత 1987 సంవత్సరం నుండి సర్వీస్ అసిస్టెంట్గా R&Bలో పనిచేసే వరికోటి రమణారెడ్డి గారు దేవస్థానమునకు వస్తూ ఆ పరిచయంతో దేవస్థాన కమిటీ మెంబరుగా అయినారు. ఆ రోజులలో ఆశ్రమం ఉండి డబ్బులు కొంత డొనేషన్లు ఇచ్చిన వారు, గవర్నమెంట్ కొంత ఆ ధనము ఆశ్రమానికి డెవలప్మెంట్ కొరకు ఉపయోగించవలసి వచ్చింది. వరికోటి రమణారెడ్డి వెంకయ్యస్వామి ట్రస్ట్ మెంబర్ కాబట్టి ఇప్పుడున్న ఆఫీస్ రూములు కట్టే బాధ్యత ఆశ్రమం వారు వరికోటి రమణారెడ్డి గారికి అప్పగించారు. అట్లా వరికోటి రమణారెడ్డి గోపాల్ రెడ్డి అంకన్న టీ కొట్టు దగ్గర కలిశారు. గోపాల్ రెడ్డి గారు, మీకు కాంట్రాక్ట్ ఫీల్డ్లో బాగా అనుభవం ఉందని నాకు తెలిసింది కాబట్టి మీరు దగ్గరుండి ఆ రూములు కట్టించగలిగితే నేను పెట్టుబడి అంతా చూసుకుంటానని రమణారెడ్డి గోపాల్ రెడ్డి గారిని అడిగారు. ఇప్పుడున్న ఆఫీస్ రూములన్నీ కూడా వారిద్దరి చేతుల మీదుగా కట్టించే ధోరణిలో వీరు ఇద్దరూ కూడా వెంకయ్యస్వామి భక్తులుగానే కాక స్నేహానికి ప్రాణ స్నేహితులైనారు. అట్లు రమణారెడ్డికి గోపాల్ రెడ్డికి స్నేహం ముడిపడింది. గోపాల్ రెడ్డి గారి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదమ్మా, డబ్బు ఇయ్యమ్మా అని అమ్మను అడిగేవాడు. అప్పుడు కాంతమ్మ తల్లి తన 2 చేతులతో మట్టి కానీ ఇసుక కానీ తవ్వి గోపాల్ రెడ్డి వసారాలో ఎగజల్లేది. దండిగా వస్తాయిలే అనేది. ఎర్రమామయ్య ఎంత చేసినా పారేసుకుంటాడే ఉజ్జాయి అనేది కాంతమ్మ తల్లి. దేవసేనమ్మను చూసి ఎప్పుడు డబ్బులు లేవన్నా ఇదే తంతు ఇసుక కానీ మట్టి కానీ తెచ్చి ఇంట్లో విసిరింది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు తెచ్చి డబ్బు ఇవ్వడం కానీ అప్పులు వాళ్ళు తెచ్చి ఇవ్వడం కానీ జరిగేది. ఖచ్చితంగా సాయంత్రానికి డబ్బు రావాల్సిందే, ఇందులో మార్పే లేదు. అమ్మకు ఏదైనా వంటకము వడలు కానీ బోండాలు కానీ కారాలు కానీ పెడితే తిన్నట్లే ఉంటుంది, కానీ ఏం చేసేదో తెలిసేది కాదు. మూతి దగ్గర పెట్టుకున్నట్లే ఉండేది, కానీ అలా కొరికి ఇలా విసిరి వేసేది. తిను 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 ఏవో అర్థం కాని స్వచ్ఛమైన భాష తెలుగులోనే మాట్లాడుతూ ఏమి పెట్టినా విసిరేసేది. ఎవరికి పెట్టేదో తెలియదు. అమ్మకు కారాలు మిక్చరు అంటే చాలా ఇష్టం, కానీ స్వీట్స్ అవేమి పెద్దగా తినేది కాదు. కానీ 1 అర మాత్రమే తినేది. కానీ మరలా నేను పెట్టి చావలేనే అనేది ఇవన్నీ. ఎట్లానే అనేవారు అమ్మ కాంతమ్మ తల్లి నాతో. అమ్మ చాలా స్పష్టంగా మాట్లాడేవారు. గుంటూరు యాసలో అమ్మ మాట్లాడే మాటలు చాలా అందంగా చాలా చాలా ముచ్చటగా ఉండేవి అంటున్నారు దేవసేనమ్మ గారు. ఆమె మాటలలో ఒకసారి అమ్మ దేవసేనమ్మతో జోరుకాయవే అన్నది. జోరు అంటే పాయసము అమ్మ మాటలు. జోరు కాయమంటుంది ఏంది అమ్మ అని దేవసేనమ్మ ఆలోచిస్తూ, ఏ జోరు కాయాలి అని అడిగితే సగ్గుబియ్యం వేసి పంచదార వేసి నీళ్లు పాలు పోసి ఎలక్కాయ వేస్తే అదే జోరు అనేది అమ్మ కాంతమ్మ తల్లి. మనము జోరి అంటే తొందర అనుకుంటాం, కానీ పాయసమని అర్థమయ్యేది కాదు నాకు.
అప్పుడు అమ్మ చెప్పింది కదా, అందరికీ తలా కొద్దిగా ఇద్దామని కాచి ముందు పెడితే దానిని 10 నిమిషాలు తదేకంగా చూసి తను చేతితో తీసుకొని 1-2 గుక్కలు చప్పరించి ముందుగా 3 చుక్కలు చల్లేది. రావే పోదాం ఎర్రమామయ్య, పాట విందాం అని పిలిచేది. భజన అంటే ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టము తల్లికి. శుభ్రముగా ఏదైనా కొద్దిగా తినే వస్తువు తిన్నా కూడా గొలగమూడిలో ఉన్నంత వరకు చేతులు కడుక్కునేది. మంచం వేసినా కూడా కూర్చునేది కాదు, పడుకునేది కాదు. చాప విసిరి వేసేది. తలవాకిలి దాటి పంచలోకి కూడా రాదు. ఆ తల్లి ప్రేమ మాటలు చెప్పాలంటే ఆమె ప్రక్కన ఉండి మాట్లాడుతుంటే వినాలి కానీ ఎవరము కూడా అమ్మలాగా మాట్లాడలేము అంటున్నారు దేవసేనమ్మ గోపాలరెడ్డి. అమ్మపై 3 పాటలు రాసి అమ్మపై పాడేవాడు. అమ్మ అమ్మ మాయమ్మ శరణం శరణం కాంతమ్మ, సద్గురు దైవం నీవమ్మ, సద్గురు కనివి మాయమ్మ. అమ్మ అమ్మ మాయమ్మ శరణం శరణం కాంతమ్మ, సద్గురు దైవం నీవమ్మ, సద్గురు కనివి మాయమ్మ అని ఇలా గొలగమూడి ఆశ్రమానికి డేగపూడి నివాసి వరికోటి రమణారెడ్డి కమిటీ మెంబర్గా ఉండేవారు కదా. రమణారెడ్డి గారు నెల్లూరు R&Bలో పనిచేస్తుండేవారు. హెడ్ డ్రాఫ్ట్ మెన్గా ఉద్యోగం చేసేవారు. నిజాయితీగా ఉండేవారు. డిపార్ట్మెంట్లో చాలా నిజాయితీగా ఉంటూ ఆశ్రమ కమిటీలో మెంబర్గా కొనసాగుతుండేవాడు. అప్పుడు ఆశ్రమ కమిటీ వారితో నిజాయితీని ఎవరూ గ్రహించక ఆగ్రహించిన కమిటీ వారితో రమణారెడ్డికి పేచీ వచ్చింది. స్వామి దగ్గరకు పోయినా ఆ చుట్టుపక్కల తిరుగుతున్న అమ్మ ఈ విషయాన్ని గ్రహించింది కాంతమ్మ తల్లి రమణారెడ్డితో. రమణారెడ్డికి జరగబోవు ఆపదను ముందుగానే గమనించింది ఈ తల్లి కాంతమ్మ తల్లి. ఇక ఏమి చెప్పిందో చూద్దాం తరువాతి భాగంలో. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.